హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు 2 పథకాలని ప్రవేశపెట్టడానికి ముఖ్యమురుగుతున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఇబ్బంది పడుతుంటే, ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతుంటే, అయినా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఇంటికాడ కూర్చోబెట్టి జీతాలు ఇచ్చిన గొప్ప నాయకుడు ఎవరని అన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. కరోనాలో బయటికి రావాలంటే ఎంత భయం వేసిందో మీ అందరికీ తెలుసు. అలాంటి రోజుల్లో కూడా మీరు పని చేసినా చేయకపోయినా ఆ 2 సంవత్సరాలు మీకు డబ్బులు ఇచ్చి మీ కుటుంబాలను కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి గొప్ప నాయకుడు పరిపాలనలో మీరు పనిచేసినప్పుడు ప్రశాంతంగా పనిచేశారు. ఏ నాయకుడు కానీ, ఏ కార్యకర్త కానీ, వైఎస్ఆర్ గారు వాళ్ళ నా కార్యకర్తలు వచ్చి మీ మీద ఒత్తిడి చేసిన దాఖలాలు ఒక్కటి కూడా లేదు. ఈరోజు టీడీపీ ప్రభుత్వంలో ప్రతి చిన్న కార్యకర్త కూడా వచ్చి అధికారుల మీద దౌర్జన్యం చేస్తున్నది. ఈరోజు ఈ ప్రభుత్వం గురించి మీరు రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ ఓటేసి మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన టైం ఆసనమైనది. అదే కాదు, మీకు గవర్నమెంట్ ఎటువంటి చిన్న ఇబ్బంది జరగకుండా చూసుకున్న వ్యక్తి ఎవరనంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పరిపాలనలో ప్రతి ఒక్కటి దాంట్లో నెంబర్ 1 స్థానాలు సంపాదించారు. కేంద్ర గవర్నమెంట్ నుంచి అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఈ డట్టి కూటమి ప్రభుత్వంలో 4 పథకాలకి డబ్బులు లేక అల్లాడుతున్న ఈ చంద్రబాబు పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి.